ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఆంధ్రప్రదేశ్లోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామన్నారు ఏపీ మంత్రి సవితమ్మ. పెనుకొండలో నిర్వహించిన సర్వ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో నిర్వహించిన ర్యాలీకి వివిధ స్కూళ్ల నుంచి విద్యార్థులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్లాస్టిక్ అవగాహనపై నిర్వహించిన ఈ ర్యాలీ గాంధీ సర్కిల్ నుంచి శ్రీకృష్ణ దేవరాయల సర్కిల్ మీదుగా సాగింది. కుల మతాలు పార్టీలకు అతీతంగా ప్లాస్టిక్ నిషేధించే విధంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి సవితమ్మ తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు మంత్రి సవితమ్మ. మనము ఈ రోజు ఇవ్వబోయే ఈ పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత మనందరిది. ఈ రోజు మా సత్యసాయి జిల్లాలో పెనుకొండ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లో ప్రజలు, అధికారులు, విద్యార్థులు అందరం కలిసి ఈరోజు మున్సిపాలిటీ అధికారులు అందరం కలిసి ఈరోజు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం చేశాం. ముఖ్యంగా మేము షాపుల్లోకి వెళ్ళి కూడా చెప్పాం, దయచేసి మీరందరూ సహకరించండి. సంవత్సరం లోపల పెను మార్పులు ఈ రాష్ట్రంలో వచ్చాయి. అన్ని రంగాల్లోనూ మనం ముందులో ఉన్నాం. మొన్నటి రోజు మున్సిపాలిటీకి కూడా మనకి 4 మున్సిపాలిటీలు కూడా అవార్డు రావడం కూడా చాలా గర్వంగా ఉంది. ముందు రోజు చేనేతలకు కూడా మనకు వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రోడక్ట్ కింద కూడా మనకి భారతదేశంలో అన్ని రాష్ట్రాల కన్నా మన రాష్ట్రానికి ఎక్కువగా వచ్చాయనే విషయం కూడా తెలియజేస్తూ, దయచేసి ఇది అందరి బాధ్యత. ఈ రోజు మన మున్సిపాలిటీ కావచ్చు, మన నియోజకవర్గం కూడా అవార్డు రావాలంటే పంచాయతీ స్థాయి నుంచి కూడా ప్లాస్టిక్ వాడటం వల్ల కూడా ఎంత కలుషితమైపోతుంది, వాతావరణం ఎలా కలుషితమైతుంది అనేది మేము గ్రామీణ స్థాయి నుంచి కూడా సదస్సులు కూడా పెడుతున్నాం. దయచేసి ప్రజలందరూ దీన్ని గ్రహించండి. ఇది రాజకీయాలకి, మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి బాధ్యత. మన ప్రాంతాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉంది. దయచేసి అందరూ ప్లాస్టిక్ నిషేధించండి, కాటన్ వస్తువులు వాడండి, కాటన్ దుస్తులు వాడండి, చేనేతల వస్తువులు ధరించండి. అదే విధంగా పర్యావరణానితో పాటు మనం పచ్చదనాన్ని కూడా పెంచుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉందన్న విషయం కూడా అందరికీ తెలియజేశాం. షాపుల్లోకి వెళ్ళి కూడా తెలియజేశాం.